తెలుగు గ్రామర్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ పాయింట్స్. ద్విత్వము. ఒక హల్లుకు అదే జాతి హల్లు ఒత్తుగా ఉన్నచో దానిని ద్విత్వం అంటారు. ఉదాహరణకు పచ్చ, కుక్క, మల్లె. చెకు చావత్తు, కకు కావత్తు, లేకు లావత్తు. అంటే ఒక హల్లుకు అదే జాతి హల్లు ఒత్తుగా ఉన్నచో దానిని ద్విత్వాక్షరం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంయుక్తము. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా ఉన్నచో దానిని సంయుక్తాక్షరము అంటారు. ఉదాహరణకు కన్య, వర్ణ, చిమ్ని. నాకు యావత్తు, రాకు నావత్తు, మీకి నావత్తు. ఇవి ఒకే హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చినవి. సో ఇవి సంయుక్తాక్షరాలు. నెక్స్ట్ సంశ్లేషము. మీది హల్లుతో కూడుకొనుటను సంశ్లేషము అందురు. ఉదాహరణకు వచ్చెను, గోవులు, వచ్చెన్ గోవులు. వచ్చెను ప్లస్ గోవులు, వచ్చెన్ గోవులు. నెక్స్ట్ ఔపవిభక్తకములు. ప్రథమా విభక్తిలోని డూమువు అనగా ఏకవచనాన్ని మినహాయించి బహువచన ప్రత్యయమైన లు మొదలు ద్వితీయ విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల ఏకవచన బహువచన ప్రత్యయములు పరమైనప్పుడు కొన్ని చోట్ల ఆదేశముగా, కొన్ని చోట్ల ఆగమంగా, మరికొన్ని చోట్ల ఆగమ ఆదేశాలుగా చేరే ఈ, టి, తి అనేటువంటి వాటిని ఔపవిభక్తులు అని అంటారు. ఉదాహరణకు ఊరు ప్లస్ ఈ ప్లస్ కిన్, ఊరికిన్. అన్ని ప్లస్ టీ ప్లస్ ని, అన్నింటిని. కొన్ని ప్లస్ టీ ప్లస్ ని, కొన్నింటిని. మూడు ప్లస్ టీ ప్లస్ ని, మూడిటిని. ఇవి ఆగమాలుగాను ఆదేశాలుగాను ఉంటాయి. గోయి ప్లస్ లు, గోతి ప్లస్ లు. గో ప్లస్ తి ప్లస్ లు, గోతులు. నెక్స్ట్ తద్ధితాంతములు. అర్థ విశేషాన్ని తెలిపే కొన్ని ప్రత్యయాలు చివర చేరిన పదాలు తద్ధితాంతములు. ఉదాహరణకు దొంగతనము, పేదరికము, వదరుబోతు, అమరిక. నెక్స్ట్ కృత్తులు. ధాతువులపై చేరే ప్రత్యయములను కృత్తులందురు. ఉదాహరణకు ఆవలింత, అవలించు ప్లస్ త, ఆవలింత. ఆవలించు ధాతువైతే తా కృత్తు. అలుక, అలుగు ప్లస్ క, అలుగు ధాతువైతే కా కృత్తు. కృదంతములు. కృత్తులు చివరగలవి కృదంతములు. అట్టి ధాతువులపై ప్రత్యయములు చేరి నామవాచకములుగా ఏర్పడితే కృదంతములు అవుతాయి. ఉదాహరణకు ఆడు, ఆడుట, ఆడు. ఆడు అన్నది ధాతువు. ఆట, ఆడు ప్లస్ ట, ఆట. ఎండు, ఎండు ప్లస్ ఆ. ఇక్కడ ఎండు అన్నది ధాతువు. ఆవలించు, ఆవలించు ప్లస్ త, ఆవలింత. ఆవలించు అన్నది ధాతువు. అలానే పోక, పోవు ప్లస్ క, పోక. పోవు అన్నది ఇక్కడ ధాతువు. కారకం అనగా విభక్తి క్రియతో అన్వయమును పొందినది కానీ, క్రియతో అన్వయమును పొందునది కానీ, క్రియతో అన్వయమును కలిగించున్నది కానీ కారకము. ప్రథమాది విభక్తులన్నిటికీ క్రియతో సంబంధం ఉన్నది. ఇది కర్తకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకము అని 6 విధములు. ఆత్మనేపదము. క్రియ యొక్క ఫలము ఆత్మకు చెందినచో ఆత్మనేపదమందురు. ఇందు ధాతువునకు కొను చేరును. పరస్మై పదము. క్రియ యొక్క ఫలము పరునకు చెందినచో పరస్మై పదము అందురు. ఉదాహరణకు రవి వండుచున్నాడు, సీత రాయుచున్నది. భావార్థకము. క్రియ యొక్క అర్థమును మాత్రమే తెలిపేది భావార్థకము. ఇందు ధాతువునకు టా చేరును. ఉదాహరణకు తినుట, తిను ప్లస్ ట. చదువుట, చదువు ప్లస్ ట, చదువుట.
సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.